ఇప్పుడు నేను చెప్పే మాట ప్రతి పార్టీ కార్యకర్తకి చెప్తున్నాను. జాగ్రత్తగా విను. ఎందుకంటే మధ్యలో నలిగిపోయేది కార్యకర్తలే. నాయకులు అందరూ బానే ఉంటారు. ఎమ్మెల్యేలు బాగుంటారు, మంత్రులు బాగుంటారు. అరే ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను. ఈరోజు నీ పార్టీ అధికారంలో ఉందని చెప్పని నీ ఎమ్మెల్యే సపోర్ట్ చూసుకొని ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి పైన నువ్వు దాడి చేస్తున్నావు. ఒక మాజీ మంత్రి ఇంటి పైన నువ్వు దాడి చేస్తున్నావు. ఓకే. నువ్వు దాడి చేసావు. నీ పార్టీ అధికారంలో ఉంది. నీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాడు. నువ్వేమన్నా చేయలేదు చేస్తున్నావు. పొర్రపాటున అధికారం మారితే ఏంటి పరిస్థితి? నువ్వు పగలగొట్టిన ఇల్లుని ఆ మాజీ ఎమ్మెల్యే రెడీ చేసుకుంటాడు. నువ్వు పగలగొట్టిన కార్ని ఆ మాజీ మంత్రి రిపేర్ చేయించుకుంటాడు, లేదా కొత్త కారు కొనుక్కుంటాడు, లేకపోతే కొత్త ఇల్లు కట్టుకుంటాడు. రేపు పొర్రపాటున అధికారం మారి అదే ఎమ్మెల్యేకి సంబంధించిన కార్యకర్తలు నీ ఇంటి మీద పడితే ఏంటి పరిస్థితి? నీ ఎమ్మెల్యే నీకు సపోర్ట్ చేస్తాడా? నీ ఎమ్మెల్యే నీకు ఇల్లు కట్టిస్తాడా? నీ ఎమ్మెల్యే నీకు కారు కొనిస్తాడా? నీ ఎమ్మెల్యే నీకు బైక్ కొనిస్తాడా? నీ ఆస్తులు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఎమ్మెల్యే వచ్చి సరి చేస్తాడా? నా కొడుకు చూడు. అరే వాళ్ళు బాగానే ఉంటారా, వాళ్ళకి డబ్బు ఉంది. ఈ క్షణం పగల కొట్టినా రేపు తెల్లారికల్లా అన్నీ రెడీ చేసుకుంటారు. మధ్యలో నలిగిపోయేది ఎవరు? నువ్వు నేను. మనకు అవసరమా? ఓటేసామా, గెలిచిందా, ఆ రోజుకి ఎంజాయ్ చేసామా, సైలెంట్గా ఉన్నామా? నోరు మూసుకుని ఉండక మనకెందుకురా ఇల్లు ధ్వంసాలు చేయడాలు, కారులో పగడి కొట్టాలు, ఆస్తులు నష్టం చేయాలి. రేపు నీ ఇంటి మీద పడితే ఎవడు కాపాడుతురు? గుర్తుపెట్టుకోండు. మధ్యలో నలిగిపోయేది నువ్వు నేను. ఇది మాత్రం తెలుసుకోండి.